అర్థమయ్యే విధంగా ప్రజలు సినిమా చూసినని చెప్పి కూడా ఈ రాష్ట్రం దేశం కోసం ఆలోచించే విధంగాను మరి భవిష్యత్ తరానికి కూడా ఉపయోగపడే విధంగాను ఈ సినిమా ఉంటుందని విజయవంతం అవుతుందని మరి మొత్తం ఇండియా అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ సినిమాకి మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. అంటే భారతదేశంలో 1947కు ముందు దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఉన్నటువంటి భారతదేశం ఆ రోజుల్లో రాజులు కానీ ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజున హిందువులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పన్నులు చెల్లించవలసినటువంటి అవసరం ఉండేది. ఆ నేపథ్యాలన్నీ కూడా గత ఏదైతే స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి నేపథ్యాలన్నీ కూడా దీంట్లో ఇమిడై ఉన్నాయి. ఒక మంచి సమాజం కావాలని, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ వర్గాల యొక్క బాధలు కానీ అనుభవిస్తున్నటువంటి సమస్యలు కానీ రాజకీయ వ్యవస్థలో మార్పులు కానీ ఇవన్నీ కూడా రావాలని కోరుకునే వ్యక్తి అయినా అందుకని ఆ ఒక్క వరవడిని సినిమా ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా అందిస్తారని అలాంటి చేయమా బాబు ఎందుకు వచ్చిందో ఆయన హిస్టరీలో ఎలా ఉంటుంది అనుకున్నారు? ఇది ఆయన మూవీ ఎప్పుడు బ్లాక్ బాస్టరే. మహిళలు కూడా భారీ ఎత్తున ఈసారి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన మూవీ తీయడం అంటే ప్రతి రూపాయి కూడా పేద ప్రజల కోసమే ఖర్చు పెడతారు. ఆయన సొంతగా ఏ రూపాయి కూడా దాచుకున్న దాఖలాలు లేవు ఇంతవరకు. మూవీ కూడా అందుకనే పవన్ కళ్యాణ్ గారు తీశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉండి మూవీ ఇంకా బంపర్ హిట్ చేస్తారు. రేపు ఎల్లుండి ఈ వారం అంతా కొనసాగుతుందని కోరుకుంటున్నాం. ఏపీలో